నమస్తే అమ్మా. ఇలా బీటాకోడ్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ గురించి మార్కెట్ లో మంచి టాక్ విన్నాము. ఓకే, అసలు ఇదేంటి, దీని గురించి ఏంటి, ఈ జాబ్స్ ఎలా ఇస్తారు, దీని గురించి పూర్తి వివరాలు మేము తెలుసుకుందామని నేను మా కెమెరామ్యాన్ వచ్చాము. ఓకే అండి మోనాలిసా గారు. యాక్చువల్లీ బీటాకోడ్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. దీని ద్వారా మేము అన్యూత్ అంటే మీన్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి, ఎంప్లాయిడ్ యూత్ కి టెక్నికల్ స్కిల్, నాన్ టెక్నికల్ స్కిల్ ఉన్న వాళ్ళకు అంటే ఎలక్ట్రీషియన్స్, మేషన్, కార్పెంటర్, స్టీల్ ఫిక్సర్ లాంటి వాళ్ళకి, నర్సెస్ కి, డాక్టర్స్ కి, ఇంజనీర్స్ కి అంటే బీటెక్, బిఈ వాళ్ళందరూ చేసిన వాళ్ళకి, సో ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ మీన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మేము వరల్డ్ వైడ్ గా 18 కంట్రీస్ కి పంపిస్తుంటాం. అందులో మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉండొచ్చు, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ ఉండొచ్చు, వెస్ట్ ఆఫ్రికా ఉండొచ్చు, సౌత్ ఆఫ్రికా ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ కి మేము క్యాండిడేట్స్ ని మా దగ్గర ఉండే డైరెక్ట్ కాంట్రాక్ట్ సోర్సెస్ ద్వారా మేము పంపిస్తూ ఉంటాం అన్నట్టు బేసిక్ గా. అయితే ఇందులో కూడా ఏంటి అంటే పంపించే ముందు అటు కంపెనీ సైడ్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత బీటాకోడ్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కి ఉంటుంది. ఇటు క్యాండిడేట్స్ యొక్క ప్రవర్తన, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళకి సబ్జెక్ట్ ఎలా వస్తుంది అనేది చూసుకోవాల్సిన అవసరము బీటాకోడ్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కి ఉంటుంది. కంపెనీ వాళ్ళు మాకు అకౌంటెంట్ కావాలి సార్, మాకు ఒక 5 మెంబర్స్ అకౌంటెంట్స్ అవసరం ఉన్నారు, వాళ్ళు మాకు రిక్వైర్మెంట్ ఇస్తారు. టాలీ, ERP9 కానీ, ప్రైమ్ వచ్చిన వాళ్ళు కానీ, బీకామ్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు కానీ, MBA స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళని వాళ్ళు సర్చ్ చేయడం మొదలు పెడుతుంటారు. సో అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ప్లస్ ఏ కంట్రీ నుంచి ఆఫర్ వచ్చింది, వాళ్ళు ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ క్యాండిడేట్ అడుగుతున్నారు, సో వీళ్ళు అక్కడ స్థిరంగా ఉండగలుగుతారా లేదా, ఆ కంపెనీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ట్యాక్స్ పేయర్సా లేదా, కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనేది ప్రతిదీ మేము క్షుణ్ణంగా చూసుకుంటాం. అయితే కంపెనీ నుంచి మాకు బేసిక్ గా అకామిడేషన్, ఇన్సూరెన్స్ ఉంటుందా లేదా, వర్క్ పరంగా ఎలా, ఎన్ని గంటల వర్క్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ వర్క్ మాకు ఆర్డర్ వచ్చింది, సో దానికి తగ్గట్టుగా క్యాండిడేట్ కూడా అలాగే ఉన్నాడా, క్యాండిడేట్ హెల్త్ ఎలా ఉంది, సో క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ జాబ్ కి ఏదైతే కంపెనీ మనకు రిక్రూట్మెంట్ ఇచ్చిందో ఆ కంపెనీకి తగ్గట్టుగా ఈ క్యాండిడేట్ ఉన్నాడా లేడా అనేది మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత కంపెనీ నుంచి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అలాట్మెంట్ చేసి కంపెనీతో క్యాండిడేట్ ని మాట్లాడిపించి, క్యాండిడేట్ తో కంపెనీని మాట్లాడిపించి, ఇది ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క వర్క్ పర్మిట్ వీసాస్ వస్తాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్ పంపిస్తాయి, కొన్ని కంపెనీలు డైరెక్ట్ క్యాండిడేట్లని తీసుకుంటాయి. సో ఇదంతా ఒక సిస్టమేటిక్ జోన్ లో జరుగుతూ ఉంటుంది.